ప్రజెంట్ ఇండియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరని అడిగితే ఖచ్చితంగా టాలీవుడ్ హీరో ప్రభాస్ పేరే వినిపిస్తోంది. బాహుబలి సినిమాలతో వరల్డ్ వైడ్గా పాపులారిటీ సంపాదించుకున్న డార్లింగ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో తన క్రేజ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లిపోయారు. అందుకే ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఒకరిగా నిలిచారు. అయితే ఇటీవల కాలంలో రెబల్ స్టార్ లుక్స్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ బాగా ఎక్కువైపోయాయి. సినిమాల్లో లుక్స్ని మెచ్చుకుంటున్నారు, కానీ ఆఫ్లైన్ లుక్స్ పై మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ లుక్స్ పై కూడా ఇలాంటి చర్చలే మొదలయ్యాయి. ప్రభాస్కు సంబంధించిన తాజా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో డార్లింగ్ టీషర్ట్ మీద షర్ట్ వేసుకుని నెత్తిన ఓ టోపీ పెట్టుకుని కొత్త లుక్లో కనిపిస్తున్నారు. ఇది చూసిన అభిమానులు సంబరపడిపోతున్నారు. లుక్ అదిరిపోయిందని, చాలా యంగ్గా కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. రాబోయే సినిమాల్లో స్టైలిష్ రెబల్ స్టార్ను చూడబోతున్నామని, వింటేజ్ లుక్తో కనిపిస్తున్నాడని అంటున్నారు. అయితే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ లుక్పై ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఉన్నాడేంటి అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి ప్రభాస్ లుక్ బయటకు వచ్చిన తర్వాత అది అసలు ఒరిజినల్ ఫోటోనా లేదా ఎవరైనా ఎడిట్ చేశారా అనే డిస్కషన్ జరిగింది. కానీ ఈ ఫోటో రియల్ అని క్లారిటీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అధికార టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రీసెంట్గా ప్రభాస్ను కలిశారు. శ్రీకాళహస్తిలో జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభాస్తో దిగిన ఫోటోని ఆయన తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో అది ఒరిజినల్ పిక్కే అనే విషయం అందరికీ స్పష్టమైంది. ఇదిలా ఉంటే ప్రభాస్ లుక్ను ట్రోల్ చేస్తున్న వారికి రెబల్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఆ లుక్స్తోనే బాక్సాఫీసును రూల్ చేస్తున్నాడని, రాబోయే సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజసాబ్ సినిమాలో నటిస్తున్నారు. అలానే హను రాఘోపుడితో ఓ హిస్టారికల్ ఫిక్షనల్ డ్రామా చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ మూవీ సెట్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఇవి కాకుండా సలార్ 2, కల్కి పార్ట్ 2 చిత్రాలు లైనప్లో ఉన్నాయి.